అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవులకు నమస్కరించుకుంటూ, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుకు నమస్కరించుకుంటూ, ఈరోజు బ్రహ్మ విద్యా శాస్త్రమైన భగవద్గీతని మేము తెలుసుకొని మీ అందరికి కూడా తెలియచేయాలనే ఒక సేవాభావంతోనే మీ ముందుకు వచ్చి ఈ భగవద్గీత శాస్త్రాన్ని చదువుకోవటం జరుగుతుంది. అందరూ అర్థం చేసుకోగలరు. 48వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ శ్లోకం యొక్క వివరము కర్మయోగం గురించి తెలియజేశారు. భావము: చేయు పనులు యందు కలుగు లాభ నష్టముల ఎడల ధ్యాసలేక మంచి చెడు పనులందు సమబుద్ధి కలవాడై కార్యములు ఆచరించిన వాడు యోగనిష్ట ఆచరించిన వాడగును. ఈ విధముగానే నీవు కార్యములు చేయుము. ఇంకొంత వివరించుకొని చూస్తే, జరుగు పనులు యందు గల లాభ నష్టములను సమముగా చూచుట వలన, జరుగు పనులు అందు మనిషి జీవితంలో ప్రతిరోజు జరుగు పనులు యందు లాభ నష్టములను సమముగా చూచుట వలన దానిని యోగమనబడును. అది ఏ కర్మయోగమవును. లాభ నష్టములను చూసుకోకుండా కార్యములను చేయటం అలవాటు చేసుకుంటే దాన్నే కర్మయోగం అనబడను. లాభ నష్టములను సమముగా చూచుట వలన కర్మయోగం అయితే అందరూ సులభముగా ఆచరించవచ్చునని తలచుటకు కూడా అవకాశము కలదు. కానీ అలా చేయుట అనుకున్నంత సులభము కాదు అని తెలియజేస్తున్నారు ఇక్కడ. ఎందుకనగా కార్యములకు సంబంధించిన పూర్తి వివరమంతయు తెలిసినప్పుడే అది చాలా కష్టం కదా చెప్పారు. ఎందుకు కష్టం? ఏముంది, పనులు సులభంగా ఆచరించవచ్చుగా అనుకోవచ్చు. కానీ దాని యందు పూర్తి వివరములు తెలిసినప్పుడే లాభ నష్టములపై ధ్యాస లేకుండా పనులు చేయగలుగుతురు. పూర్తి వివరము తెలుసుకోకుండానే ఆ మాట అనుకున్నా కానీ దానికి ఆ కార్యములకు వర్తించదు. అలా కాక కార్యములు ఏ కారణమున జరుగుచున్నవో, ఏ కారణమున కొత్త కర్మ వచ్చి చేరుచున్నదో, అసలకు కార్యాచరణ యోగమవుటకు ముఖ్యముగా వివరం ఏమిటో తెలియనిది. లాభ నష్టములు సమముగా తోచక వాటికి సంబంధించిన సుఖ దుఃఖములు కలుగును. కావున సంగం త్యక్త అని శ్లోకములో చెప్పబడి ఉన్నది. సంగం అను పదమునకే ఈ శ్లోకమున ముఖ్యమైన అర్థం ఉన్నదని గ్రహించుకోవాలి మనందరము. సంగం త్యక్త అనగా కలిసిపోక లేక కూడిపోక అని అర్థం. కలుసుకోకుండా, కూడుకోకుండా అని అర్థము. అక్కడ యోచించవలసినది దేనితో కలిసిపోకూడదు అని మనం యోచించవలసి ఉన్నది. ఇక్కడ దేనితో కలిసిపోకూడదు, మనం దేనితో కలిసిపోకూడదు, దేనితో కలిసిపోవాలి, దేనితో కూడిపోకూడదు అని మనము వివరంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరితో కలియకూడదు అను ప్రశ్నలకు జవాబులు కావాలి. దానికి సరైన జవాబులు తెలిస్తేనే గీత యందు రాబో శ్లోకముల్లో పూర్తిగా ఉన్నది అయినప్పటికీ ఇక్కడ ఏమిటంటే దానికి సరైన జవాబు గీత యందు రాబో శ్లోకముల్లో పూర్తిగా ఉన్నదంటండి. దీనికి తగ్గ సమాచారము అయినప్పటికీ ఇప్పుడు సందర్భానుసారముగా ఈ జవాబు చెప్పుకొనుచున్నాము అని స్వామివారు తెలియజేస్తున్నారు. ఇక్కడ మన శరీరంలో 25 భాగములలో అహం అను ఒక్క భాగముతో కలియకుండా కర్మలు ఆచరించిన కొత్త కర్మలు రావు. ఇక్కడ బాగా గ్రహించుకోవాల్సింది ఏంటంటే, మన శరీరంలో 25 భాగములు ఉన్నవి. ఆ 25 భాగములతో కాకుండా కలియకుండా అహమను ఒక్క భావముతో కలియకుండా కర్మలు ఆచరించిన కొత్త కర్మలు రాకుండా ఉంటాయంట. ఇక్కడ అహము అలా కొత్త కర్మలు రాకుండా పోవటమే కర్మయోగము అంటాము.
శరీరంలోని 25 భాగములో ఒకటైన అహముతో ఎవరు కలయకూడదు అను ప్రశ్నకు జవాబు వెతికినా తెలియనిది ఏమనగా, అన్నింటినీ అనుభవించుటకు 25 భాగములలో తాను ఒక భాగమై ఉన్న జీవుడు అహమును దానితో కలవకూడదు. 25 భాగములతో కలిసి ఉన్న జీవుడు అహము అనే భావంతో కలవకూడదు. అలా కలయిక చేయు పనులనే కర్మయోగము అంటాము. అహముతో కలవకుండా చేయు పనులనే ఆ కర్మయోగము అంటాము. కావుననే అందువల్లనే సంగం త్యక్త కురు కర్మాణి యోగస్థః అన్నారు ఇక్కడ. సంగం త్యక్త అహముతో కలవకుండా కురు కర్మాణి కర్మ అమలు పరిచిన కార్యములు చేయును యోగస్థః యోగము అందుగల వాడవుదవు. యోగమందు వల్ల వాడవుదవు. నువ్వు ఇలా చేస్తే ఎలా అహముతో కలవకుండా ఉంటే కర్మయోగం ఆచరించిన వాడు అవుతావు. ఆ పనిలో ఉన్న ఆ కార్యములో ఉన్న కర్మ నీకు అంటదు. ఇలా చేయి, కర్మయోగాన్ని అనుసరించు అని ఈ శ్లోకంలో భగవానుడు తెలియచేశాడు. కాబట్టి మనందరము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత చదువుకొని 3 ఆత్మల వివరం తెలుసుకుంటేనే సంపూర్ణ జ్ఞానం. అందువలన ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత అందరూ చదువుకొని జ్ఞానవంతులు కావాలని అందరికీ తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం.